ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన కూటమిలోకి బీజేపీ చేరికను అందరూ అనుమానంగా చూస్తున్నారు. నిన్నటి వరకు జగన్ వెన్నంటే ఉన్న ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారుతారా అన్న అనుమానాలు టీడీపీ జన సైనికుల్లో నెలకొంది. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిరింది తమ నాయకుడు పవన్ కళ్యాణే అని జనసేన కార్యకర్తలు, నాయకులు చెబుతుంటారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీకి టీడీపీని చేరువ చేయడానికి తాను తిట్లు తినాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ బహిరంగంగా అన్నారు. ప్లీజ్ అని బీజేపీ పెద్దల్ని ప్రాధేయపడాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఏది దాచుకోకుండా బయటకు చెప్పేశారు. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు వెనుక వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని టీడీపీ అనుమానిస్తోంది. గతంలో అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయిన వెంటనే వైఎస్ జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని బీజేపీ పెద్దలు మాట్లాడ్డాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు బీజేపీతో పొత్తు వెనుక జగన్ ఉన్నారని టీడీపీ అనుమానం వెనుక బలమైన కారణం ఉంది. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి వచ్చే రాజకీయ ప్రయోజనం గుండు సున్నా. అంతేకాదు, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతో పాటు అణగారిన వర్గాల ఓటర్లు టీడీపీకి 90% దూరమవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతామన్న భయం టీడీపీ నేతల్లో ఉంది. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పీలేరు, అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టీడీపీకి భారీ నష్టం కలగనుంది. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గెలుపోటములను నిర్ణయించనున్నారు. ఇవి మచ్చుగా కొన్ని నియోజకవర్గాలు మాత్రమే. పొత్తు ధర్మంగా బలం లేకపోయినా బీజేపీకి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. బీజేపీకి ఇచ్చే సీట్లు చాలా తక్కువ, కేవలం 6 అసెంబ్లీ, అంతే సంఖ్యలో లేదా 1 తక్కువ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఆ పార్టీతో పొత్తు ఎఫెక్ట్ టీడీపీపై తీవ్రంగా ఉండనుంది. అందుకే బీజేపీతో పొత్తు వద్దే వద్దని టీడీపీ నేతలు చంద్రబాబుతో నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పారు. కానీ బీజేపీతో పొత్తు లేకపోతే అసలు ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనలేమని చంద్రబాబు భయపడ్డారు. బీజేపీతో పొత్తు చివరికి టీడీపీ ఓటమికి దారితీసేలా ఉందని క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణులకు భయం పట్టుకుంది. అందుకే టీడీపీని శాశ్వతంగా దెబ్బకొట్టేందుకు బీజేపీతో టీడీపీ పొత్తు కుదిర్చారనే అనుమానాలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో బలంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఇంతకాలం సఖ్యతగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసే చర్యలను తీసుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. అనవసరంగా బీజేపీ కబంధ హస్తాల్లో ఇరుక్కున్నామనే అసంతృప్తి, అసహనం టీడీపీ శ్రేణుల్లో చూడొచ్చు.